నమస్కారం, నా పేరు అనిల్. మీరు చూసింది బక్వాస్ టీవీ. కత్తి లాంటి వార్తల్ని శుద్ధి లేకుండా ప్రసారం చేయడం మా బక్వాస్ టీవీ ప్రత్యేకత. ముందుగా హెడ్లైన్స్. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రసారంలో సోనియా మళ్ళీ మణికట్టు విరిగిందంటున్న సానియా. ఇకపై నిండుగా బట్టలు వేసుకొని నటిస్తారంటున్న ఉమైద్ ఖాన్. చొక్కాతో పాటు ప్యాంట్ కూడా విప్పాస్తారన్న సల్మాన్ ఖాన్. స్వయంవరానికి సిద్ధమంటున్న రంభ. దేశం నుండి 1,00,000 మంది యువత పరారి. నేను లవర్ బాయ్ గా నటిస్తానంటున్న నారాయణమూర్తి. త్వరలో భూకంపం పొంది ఉందంటున్న వాతావరణ శాఖ అధికారులు. ఇకపై సినిమాలు తీయడం ఆపేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ. దేశంలో దీపావళి సంబరాలు. ఇప్పుడే అందిన తాజా సమాచారం. గుల్బర్గాలో కుంటుతున్న కుక్క. సమాచారం అందిన మా ప్రతినిధి వెంకీ సంఘటన స్థలంలో ఉన్నారు. చెప్పండి వెంకీ, గుల్బర్గాలో కుక్క పరిస్థితి ఎలా ఉంది? అనిల్, గుల్బర్గాలో కుంటుతున్న కుక్క ఉదయం 8 గంటల నుంచి సంచరిస్తుంది అనిల్. అది కేవలం దెబ్బ తగలడం వల్ల కుంటుతుంది అనిల్. చెప్పండి వెంకీ, కుంటుతున్న కుక్క గురించి స్థానికులు ఏమనుకుంటున్నారు? అనిల్, కుంటుతున్న కుక్కను చూసి స్థానికులంతా ఇది ఒక కుక్క అనుకుంటున్నారు అనిల్. ఇది కేవలం దెబ్బ తగలడం వల్లే కుంటుతుందని అనుకుంటున్నారు అనిల్. చెప్పండి వెంకీ, కుంటుతున్న కుక్క స్పందన ఏమిటి? కుంటుతున్న కుక్క స్పందన తెలుసుకోవడానికి నేను దాని నోటి దగ్గర మైక్ పెట్టాను అనిల్. అది కేవలం మొరుగుతుంది అనిల్. చెప్పండి వెంకీ, మీరు బక్వాస్ టీవీ నుంచి వచ్చామని చెప్పారా? అనిల్, బక్వాస్ టీవీ నుంచి వచ్చామని చెప్పామనిల్. చెప్పగానే అది మన కెమెరామెన్ రాహుల్ ని తీవ్రంగా గాయపరిచింది అనిల్. ఓకే, అది మిమ్మల్ని ఖచ్చితంగా అయితే దానికి దూరంగా ఇక్కడ దాక్కోండి. చెప్పండి వెంకీ, కుక్క దెబ్బ తగలడం గల కారణాలు ఏమైనా తెలిసాయా? ఓకే వెంకీ, వినిపిస్తుందా? ఓకే వెంకీ. అనిల్ వినిపిస్తుంది అనిల్. ఓకే, అయితే చెప్పండి వెంకీ, కుక్కకు దెబ్బ తగలడానికి ఏమైనా కారణాలు దొరికాయా? ఆధారాలు కానీ కారణాలు ఏమైనా దొరికాయా? అనిల్, కుంటుతున్న కుక్కను చూసి దాని దెబ్బ తగలడానికి గల కారణాలు ఆధారాల కోసం వెతుకుతుంటే స్థానికంగా ఉండే ఒక మహిళ కనిపించింది అనిల్. మహిళ చెప్పడం ప్రకారం కుంటుతున్న కుక్కకు ఒక బొక్క కోసం వెతుకుతూ దెబ్బ తగలడం వల్ల గాయపడిందని అని చెప్పింది అనిల్. చెప్పండి వెంకీ, సంఘటన గురించి స్థానికులు ఏమనుకుంటున్నారు వారిని అడిగి తెలుసుకోండి. మనం ప్రస్తుతం ఇప్పుడు ఆదర్శ్ గారితో ఉన్నాం. చెప్పండి ఆదర్శ్ గారు, మీరు గత ఎన్ని సంవత్సరాలుగా గుల్బర్గాలో నివసిస్తున్నారు? నేను గత 3 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నానండి. ఓకే అండి, ఆదర్శ్ గారు, ముందుగా ఎప్పుడైనా ఈ కుక్కను మీరు ఇక్కడ చూసారా? మేము వచ్చిన 3 సంవత్సరాల నుంచి కుక్క ఇక్కడనే ఉంటుందండి. ఈ కుక్క మాతోటే కలిసి పెరుగుతుందండి. వింటున్నావు కదా అనిల్, కుక్క గత 3 సంవత్సరాలుగా గుల్బర్గాలోనే నివసిస్తుందంట అనిల్. ఇప్పుడే అందిన తాజా సమాచారం. ఈ కుక్క గత 3 సంవత్సరాలుగా గుల్బర్గాలో ఉంటుందని ఆదర్శ్ గారు మా ప్రతినిధి వెంకీతో చెప్పారు. ఓవర్ టు వెంకీ. థ్యాంక్ యూ. చెప్పండి ఆదర్శ్ గారు, కుక్క గాయపడడానికి మీరు ఎవరినైనా కారకులు అనుకుంటున్నారా? మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా? మీరేమో కుక్క బొక్క కోసం వచ్చి గాయపడిందని అంటున్నారు, కానీ నాకేమో శంకర్ మామ మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే శంకర్ మామ రాత్రి బిర్యానీ తెచ్చుకున్నాడు. కుక్క బొక్క కోసం వచ్చిందని శంకర్ మామ కుక్కని ఏమని చేసి ఉంటాడని నా అనుమానం. థ్యాంక్ యూ ఆదర్శ్ గారు. ఇది అనిల్, తాజా సమాచారం అనిల్. కుక్కను శంకర్ మామ గాయపరుచుంటాడని ఆదర్శ్ గారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం ఆదర్శ్ గారు కుక్క గాయపడడానికి గల కారణమైన శంకర్ మామపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తీసుకున్న ముందు ఒక చిన్న SMS కాంటెస్ట్. ప్రశ్న: శంకర్ మామ నిజంగా కుక్కను గాయపరిచి ఉంటాడా? అవును అయితే ఎస్ డాగ్ శంకర్ అని టైప్ చేసి 143కి SMS చేయండి. కాదు అయితే నో డాగ్ శంకర్ అని టైప్ చేసి 143కి SMS చేయండి. ఇప్పుడు బ్రేక్ చూస్తే చూడండి, లేదా కట్టిపోయండి మా బక్వాస్ టీవీ. బ్రేక్ తర్వాత మళ్ళీ మా బక్వాస్ టీవీకి స్వాగతం. ఇప్పుడు మా ప్రతినిధి వెంకీ శంకర్ మామతో ఉన్నారు. శంకర్ మామతో స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తారు. చెప్పండి శంకర్ గారు, కుక్క గాయపడడానికి గల కారణం మీరని ఆదర్శ్ గారు అనుమానిస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇది కేవలం కుట్ర మాత్రమే చెప్తున్నాను. ఇది తెలంగాణ వాసులు నా మీద వేసిన కుట్ర మాత్రమే. ఇది నేను తినకుండా కుక్కకు బిర్యానీ పెట్టే రకం కానీ, నేను కుక్క నుంచి బిర్యానీ బొక్కలు తినే రకం తీసుకునే రకం కాదు. ఇది కేవలం ఒక కుట్ర అని చెప్తున్నాను కదా. నేను ఈ కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగించి దీన్ని దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నాను. ఇది అనిల్ ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కుక్కను గాయపరిచింది తాను కాదంటూ శంకర్ బాబు చెప్తున్నారు. కుక్కను గాయపరిచింది ఎవరో కనుక్కొని వారిని తీవ్రంగా శిక్షించాలని కోరుతున్నాడు. కేసును దర్యాప్తు చేయడానికి సిబిఐ వారిని ఆహ్వానిస్తున్నాడు. ఓవర్ టు అనిల్. మేము అడిగిన ప్రశ్నకు ప్రజలు అనూహ్యంగా స్పందించారు. ఇది కేవలం గుల్బర్గా ప్రజల స్పందనే కాదు, 8 కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడు. అయితే ఇప్పటి వరకు 199% మందికి కుక్కను గాయపరిచింది మరెవరో కాదు, శంకర్ మామ అనే చెప్తున్నారు. చెప్పండి వెంకీ, కుక్కను పరామర్శించడానికి ఇంకా వేరే ఏమైనా కుక్కలు వచ్చాయా?
అనిల్ ప్రస్తుతానికైతే కుక్కను పరామర్శించడానికి వేరే ఏ కుక్కలు రాలేదు అనిల్. దీన్ని బట్టి చూస్తుంటే ఇది ఒక పెద్ద దొంగ కుక్క అని తెలుస్తుంది అనిల్. తన బొక్కలే కాకుండా వేరే కుక్కల బొక్కలు కూడా తినే కుక్కలా కనిపిస్తుంది అనిల్. చెప్పండి వెంకీ, కుక్క కాలుకు దెబ్బ తగడం వల్ల ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయా? అనిల్, ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అనిల్. ఎన్నో ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ కోసం వచ్చాయి అనిల్. కానీ వేరే ఏ ఛానల్లోకి తెలియని ఒక కొత్త విషయం మనం కనిపెట్టామని. చెప్పండి వెంకీ, ఆ కొత్త విషయం ఏంటి? నేను ఆపుకోలేకపోతున్నాను. కమాన్ టెల్ మీ ఫాస్ట్. అనిల్, ఆ అద్భుతమైన విషయం ఏంటంటే కుంటుతున్న కుక్క తోక వంకరగా ఉంది అనిల్. చెప్పండి వెంకీ, ఆ కుంటుతున్న కుక్క తోకను సర్చడానికి ఎవరైనా వస్తున్నారా? కుక్క తోకను సరి చేయడానికి భూవర్గాల జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు అనిల్. ముఖ్యంగా యువత ఎక్కువగా ఆసక్తిని చూపుతుంది అనిల్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మీకు కాల్ చేస్తూనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ వెంకీ. థ్యాంక్ యూ అనిల్. మనకు ఒక 10 రోజులు ప్రసారం చేయడానికి సరిపడా ఫుటేజ్ దొరికింది అనుకుంటాను. కుక్క కరిచిన కెమెరామెన్ రాహుల్ తో వెంకీ బక్వాస్. ఇప్పుడు వ్యూవర్స్ కి ఒక చిన్న SMS కాంటెస్ట్. కుక్కకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 444, ఆప్షన్ సి 4444, ఆప్షన్ డి ఇదేం ప్రశ్న చెప్తారా కొడుక. సరైన జవాబుని ఐ అని టైప్ చేసి ఏదో ఒక మీ నచ్చిన నంబర్ కి SMS చేయండి. మళ్ళీ ఇలాంటి సంచలన వార్త వచ్చేంత వరకు ఇదే వార్తను మళ్ళీ వేయించి చూపిస్తుంటాం. సిగ్గు లేకుండా ప్రసారం చేయడమే మా బక్వాస్ టీవీ ప్రత్యేకత. మీకు నచ్చితేనే చూడండి, లేదంటే కట్టిపడండి మా బక్వాస్ టీవీ.